నమస్తే, నమస్తే, వెల్కమ్ టు వెల్కమ్ టు కాంచీపురం. కాంచీపురం. నా పేరు చిత్య. నా పేరు రిషర్. హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్. సో నిన్న ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదా, దాన్ని రీక్యాప్ చేసుకొని ఈరోజు స్టోరీ కంటిన్యూ చేద్దాం. సో నిన్న స్టోరీలో మనం విమల కమల గురించి చెప్పుకుంటున్నాం కదా. సో కమల ఎలాంటి పర్సన్ అంటే, దేవుడు తనకి ఏమి డ్యూటీస్ ఇచ్చారో అవన్నీ కరెక్ట్గా ఫినిష్ చేశారు. ఏ కంప్లైంట్ లేకుండా సంతోషంగా తనకి ఇది దేవుడు ఇచ్చిన పని, దేవుణ్ణి నమ్ముకొని కష్టంలో సుఖంలో దేవుణ్ణి తలుచుకుంటా తన పనులన్నీ కరెక్ట్గా ఫినిష్ చేసుకున్న పర్సన్ కమల. విమల ఎవరు అంటే, తనకి దేవుడున్నాడనే స్పృహ ఉంది, కానీ తను సుఖంలో ఉన్నప్పుడు ఇది కూడా దేవుడే ఇచ్చాడు, దీనికి నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్న విషయం మర్చిపోయింది తను. సరేనా? సరే. ఇప్పుడు వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళై చనిపోయారు. సో ఇప్పుడు మరుజన్మలో వాళ్ళు ఏమవుతారు, ఎవరి జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. సో ఇప్పుడు విశ్వేశ్వరపురంలో స్టోరీ జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఒక దంపతులు ఉన్నారనమాట, ఈశ్వరయ్య పద్మ వాళ్ళ దంపతులు. సో వాళ్ళకి 2 బాబులు. ఆ బాబుల పేర్లు ఏంటంటే కమలారావు, విమలారావు. వాళ్ళు పూర్వజన్మలో కమల విమల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మలో కమలారావు విమలారావు కింద పుట్టారు. ఎందుకు వాళ్ళు ఈ జన్మలో అబ్బాయిల కింద పుట్టారు? ఎందుకంటే మరు జన్మలో వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు అబ్బాయిలు పుడితే బాగుండేది అని అనుకుంటారు. గుడ్ జాబ్. అవును. సో పూర్వజన్మలో ఆ దంపతులు అనుకుంటారు కదా, మనకు కూడా ఒక బావ ఉంటే బాగుండును అలా అనుకున్నారు. కాబట్టి వాళ్ళ భావనకి తగ్గట్టు అమ్మవారు వాళ్ళని అనుగ్రహించడం వల్ల వాళ్ళకి కమలారావు విమలారావు పుట్టారు. వాళ్ళు పూర్వజన్మలో దేవుడు వాళ్ళ పిల్లలకి దేవుడి భక్తి గురించి మంచి చెడు గురించి నేర్పించి పెంచారు కదా, ఏం తప్పులు చేయకుండా మంచిగా పెంచారు. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు సంపన్న కుటుంబంగా పుట్టారనమాట. అంటే వాళ్ళకి సరిపోనన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సుఖంగా ఉన్నారు వాళ్ళ జీవితం. సో కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా పూర్వజన్మ వాసనలు ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పటికి కూడా దైవభక్తి ఉంటుంది, ఇప్పటికి కూడా ఆ మంచితనం వాళ్ళలో ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, మనకి డబ్బులు ఉన్నాయి కదా, మనము మళ్ళీ డబ్బులున్న కోడల్నే తెచ్చుకోవాలి అలా అని పెట్టుకోరనమాట. పేదింటి పిల్ల అయినా సరే మంచి గుణవంతురాల్ని భక్తి ఉన్న అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుందాము కోడల కింద, అప్పుడు మన పిల్లలకు కూడా మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా మంచి దైవ భక్తి మంచి గుణాలు అలవడతాయని వాళ్ళు అనుకుంటారనమాట. అప్పుడు వాళ్ళిద్దరు పిల్లల్ని కమలారావు విమలారావుని పిలుస్తారు. పిలిచి వాళ్ళ ఉద్దేశం చెప్తే వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు మంచి వాళ్ళు కదా మరి, అందుకని వాళ్ళ తల్లిదండ్రుల మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఎలా చెప్తే అలా అని చెప్తారనమాట. వాళ్ళకి తగ్గట్టే వాళ్ళు వెతుకుతారనమాట సంబంధాలు. ఎవరు ఎక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఎవరన్నా ఇలా మంచి అమ్మాయి ఉన్నారా, ఇలా గుణవంతురాలు ఉన్నారా అని వెతుకుతారనమాట. వెతికితే వాళ్ళకి ఒక అమ్మాయి దొరుకుతుంది అనమాట. ఆ అమ్మాయి పేరు ఏంటంటే గిరిజ. సో ఆ అమ్మాయి చాలా మంచి భక్తురాలు, అమ్మవారికి రోజు దండం పెట్టుకొని నమ్మకంతో అన్ని పనులు సక్రమంగా చేసుకునే అమ్మాయి అన్నమాట. ఆ పెద్దలంటే గౌరవము మంచి చెడు తెలుసుకొని నడుచుకుంటూ ఉంటుంది అమ్మాయి. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటారనమాట, వాళ్ళు పెద్ద ఆరోగ్యవంతులు కాదు. సో కానీ గిరిజ ఎప్పుడు వాళ్ళని చిరాకు పడి చిచ్చిచి ఏంటి ఈ జన్మ, అసలు వీళ్ళేంటి నాకు ఎలా దొరికారు నాయన అలా అని అలా ఈసడింపుగా ఎప్పుడు ఉండదన్నమాట. వాళ్ళు నా తల్లిదండ్రులు, నేను వాళ్ళని చూసుకోవడం నా భాగ్యం అనుకొని వాళ్ళని ఎప్పుడు ప్రేమగా ఓర్పుగా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట తల్లిదండ్రుల్ని. సో వీళ్ళు గిరిజని కమలారావుకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. గిరిజ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఎందుకున్నారు, తను వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు సేవ చేసుకోవాల్సి వచ్చింది అంటే, తన పూర్వజన్మలో వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేసుకునేది ఇంకా ఉందన్నమాట. ఎప్పుడు మనం పుట్టామంటే మన పుట్టుకకి కారణమైన తల్లిదండ్రులని మనం చివరి వరకు సేవించుకోవాలి. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని అలా సేవించుకుంటారో
వాళ్ళకి దేవుని అనుగ్రహం ఉంటుంది, దేవుడు వాళ్ళని మెచ్చుకుంటారు. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుంది. అందుకని ఈ జన్మలో కూడా తన డ్యూటీస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి తనకి కొంచెం అనారోగ్యం ఉన్న తల్లిదండ్రుల్ని అమ్మ అలా కుదురుస్తుంది అన్నమాట. సో తను అలా టేక్ కేర్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే గిరిజ కమలారావుని పెళ్లి చేసుకుంటుందో కమలారావు ఏం చెప్తాడనమాట అంటే, నీ తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రుల్లాగే, నీ అత్త మామని నువ్వు ఎలా తల్లిదండ్రులుగా భావించాలో నేను కూడా నా అత్త మామని తల్లిదండ్రులుగా భావిస్తానని చెప్పి ఇద్దరి పేరెంట్స్ని మంచిగా చూసుకుంటారనమాట. డిఫరెన్సెస్ చూపించకుండా మీ పేరెంట్స్ తక్కువ, నువ్వు అమ్మాయివి అలా డిస్క్రిమినేట్ చేయరనమాట కమలారావు. They used to discriminate like that? దే డూ. సో కానీ కమలారావు మంచిది కదా, పూర్వజన్మలో మంచి అమ్మాయి, ఈ జన్మలో కూడా మంచి అబ్బాయి అనమాట. ఎందుకంటే ఆమె మనసు నిండా దేవుణ్ణి నిలుపుకొని ఈ మంచితనం, ఈ సంపదలు, ఈ రిచెస్ అన్నీ దేవుడు మనకిచ్చాడు అని గుర్తుపెట్టుకొని మంచి దారిలో నడవాలనుకుంటుంది కాబట్టి తను అలాగే ప్రవర్తిస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు గిరిజకి పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు పూర్వజన్మలో పేరెంట్స్ కాదు. పూర్వజన్మలో గిరిజ వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ జన్మలో కూడా పుడతారు, కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు అన్నమాట. ఎందుకు చెప్పగలరా? ఎందుకంటే పిల్లిని చంపేసింది కదా, ఎందుకంటే వాళ్ళకి చిచ్చి పిల్లలు వద్దు అని అనుకుంటారు కదా. వాళ్ళు అలా అనుకోరు నాన్న, కానీ వాళ్ళు తప్పులు చేశారు కదా, కమలని చాలా హింసిస్తారు కదా. ఓకే. అని పిల్లిని కూడా చనిపోతుంది వాళ్ళు చేసిన పని. Like that guy? వాళ్ళు చేసిన పని వల్ల ఒక ప్రాణి కూడా హాని కలిగింది కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో పిల్లలు ఉండరు. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఉండకపోతే బాధపడి అయ్యయ్యో మనం ఏ జన్మలో ఏం తప్పు చేసామో. Why are they sad? ఎవరికైనా ఏముంటుంది నాన్న, వాళ్ళకి పిల్లలు ఉండాలనుకుంటారు కదా. They want kids. But they're annoying. Huh? But they're annoying like me and Rishir. అంటే Like me and Rishir annoy you. annoy అయినా every parent love their kids. It doesn't matter if they are naughty, if they are wild, if they are chaotic, doesn't matter. Every parent love their kids, అంతే. ఇప్పుడు అమ్మ నేను తప్పు చేశానని, మీరు అల్లరి చేశారని మన అమ్మ మనల్ని లవ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయకుండా ఉంటుందా? ఉండదు కదా. ఎలాంటి కిడ్ అయినా, గుడ్ కిడ్ అయినా, బ్యాడ్ కిడ్ అయినా అమ్మ మనకి ఎన్నో ఛాన్సెస్ ఇస్తుంది, మనని ప్రేమ కాపాడుకుంటుంది. సో మనం అమ్మ పిల్లలం కాబట్టి మనం కూడా కొన్ని అలా నేర్చుకొని మనం అలా వీళ్ళు గుడ్ వీళ్ళు బ్యాడ్ అని అలా ఎక్కువ డిఫరెన్షియేట్ చేయకూడదు అన్నమాట. వాళ్ళల్లో మంచితనం చూడడానికి ట్రై చేయాలి. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి పిల్లలు ఉండరు ఈ జన్మలో. సో వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు అనమాట. అమ్మ వాళ్ళకి అలా ఉండేసింది అనమాట. వాళ్ళ తప్పుకి ఈ జన్మలో వాళ్ళు అలా కరెక్షన్స్ చేసుకుంది. సరే, వాళ్ళు పూర్వజన్మలో కమలాన్ని అంత హింసించారు కదా, మళ్ళీ ఈ జన్మలో వాళ్ళకి మనిషి జన్మ ఎలా వచ్చింది అని అనుకోవచ్చు కదా. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎప్పుడైతే పారాలిసిస్ బెడ్ రిడన్ అయిపోయి అలా ఉంటారో వాళ్ళు లాస్ట్లో కమలా విలువ తెలుసుకుంటారు అన్నమాట. వాళ్ళు దే ఫీల్ వెరీ సారీ ఫర్ వాట్ దే డెడ్. కమలాకు కూడా చెప్తారన్నమాట, మేము చాలా తప్పులు చేసామమ్మా, కానీ నువ్వు మమ్మల్ని వదిలేకుండా చివరి వరకు మమ్మల్ని ఇలాగే సాకావు, నీ రుణం మేము తీర్చుకోలేనిది అని వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో ఉంటారు. అందుకని ఎవరైతే వాళ్ళ మిస్టేక్స్ తెలుసుకుంటారో అమ్మ వాళ్ళని అనుగ్రహిస్తుంది. మనం కూడా ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే మనం ఆ మిస్టేక్స్ని తెలుసుకొని కరెక్ట్ చేసుకొని సారీ చెప్తే మనని కూడా అమ్మ ఫర్గివ్ చేస్తుంది. ఓకేనా? ఓకే. సో అది
ఇప్పుడు మనము విమలారావు ఉన్నారు కదా, విమలారావుగా ఏమవుతుంది, మళ్ళీ విమలారావుకి కూడా సంబంధం వెతుకుతారనమాట. ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటుందా అని వెతికితే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకో అమ్మాయి దొరుకుతుంది అనమాట. ఆ అమ్మాయి పేరు ఇందిర. ఇందిరాకు కూడా చాలా మంచి భక్తురాలు, మంచి పనులు చేసుకుంటా ఓర్పుగా ఉంటే అమ్మాయి అన్నమాట. కాకపోతే ఇందిరా పేరెంట్స్ కూడా వాళ్ళ హెల్త్ బాగోదు. అండ్ ఇందిరాకి 2 తమ్ముళ్ళు ఉంటారు, సరేనా, చిన్న తమ్ముళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చిన్నగా ఉన్నారు కదా, సో ఇంటి భారం మొత్తం ఇందిరా మీదే ఉంటుంది అన్నమాట. కానీ ఇందిరా ఎప్పుడు అబ్బా ఏంటి ఈ తల్లిదండ్రులు ఏంటి, తమ్ముళ్ళు ఏంటి, ఇదంతా నేను ఒక్కదాన్నే చెయ్యాలా, రోజు నేను వీళ్ళకి డబ్బులు సంపాదించాలా, అన్నీ వీళ్ళకే చేయాలా, నేను ఎప్పుడు మంచి చీర కొనుక్కోవాలి, నేను నగలు కొనుక్కోవద్దా అని అప్పుడు ఆమె అలా ఆలోచించదు ఆమె. నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు అనుకొని చాలా ఓర్పుగా చేసుకుంటూ వస్తుంది అన్నమాట. సో తర్వాత ఈ సంబంధం వస్తుంది. సో విమలారావు సంబంధం వచ్చినప్పుడు ఇందిర వాళ్ళ తమ్ముళ్ళని పిలుస్తుంది అన్నమాట. పిలిచి చెప్తుంది, నేను ఇలా పెళ్ళి సంబంధం వచ్చింది కదా, నేను వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాను నాన్న, ఇప్పుడు మీరు కొంచెం పెద్దయ్యారు కాబట్టి మన మమ్మీ డాడీని మీరు బాగా చూసుకోవాలి అని వాళ్ళకి మంచి చెడులు నేర్పిస్తుంది. నేను మిమ్మల్ని వచ్చి చూస్తూ ఉంటాను, నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, కానీ మీరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని వాళ్ళకి మంచి మాటలు చెప్తుంది అన్నమాట. చెప్తే సరే అని విమలారావుకి ఇందిరాకి పెళ్ళవుతుంది. సో ఇప్పుడు ఇందిరాకి కూడా ఎందుకు అలాంటి పేరెంట్స్ వచ్చారు, అంత హెల్దీ కాని పేరెంట్స్ ఎందుకు వచ్చారంటే, పూర్వజన్మలో ఇందిర ఎవరు వెల్తీ ఫ్యామిలీలో ఉంటుంది. వాళ్ళందరూ ఎక్కువ బాండ్స్ ఉండవు వాళ్ళకి, ఎవరి అంటే క్లోజ్ రిలేషన్ అలా ఉండరు కదా, వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ ఆ జన్మలో ఆయన వాళ్ళ పేరెంట్స్కి సేవ చేసుకోలేదు కాబట్టి ఈ జన్మలో ఆయనకి సిక్ పేరెంట్స్ దొరికారు. సో But how is it his fault if nobody's together? అది వాళ్ళు తెలుసుకోవాలి కదా. మనం కూడా ఇప్పుడు ఈ స్టోరీ నుంచి ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను నా తల్లి తండ్రిని బాగా చూసుకోవాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నా అత్త మామని కూడా నేను నా తల్లిదండ్రులా చూసుకోవాలి. అలాంటి అన్ని గుడ్ థింగ్స్ నేను నేర్చుకొని ఫాలో అవ్వాలి. నువ్వు చేస్తున్నావా అంటే ట్రై చేస్తున్నా అని చెప్తా. బట్ యా, మనము ఇవి తెలుసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి, అందుకని మనం ఇవి చెప్పుకుంటున్నాం అన్నమాట. సో అలాగే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ. అందుకని ఇప్పుడు ఇందిరాకు కూడా ఇలాంటి పేరెంట్స్ రావడం వల్ల ఇందిరా వాళ్ళ పేరెంట్స్కి సేవ చేసుకునే ఛాన్స్ తనకు వచ్చింది అన్నమాట. అలా తను సేవ చేసుకుంది. సరే, ఇప్పుడు ఇందిరాకి ఇంకా విమలారావుకి కూడా పెళ్ళైపోయింది. కొంతకాలానికి కమలారావు వాళ్ళకి పిల్లలు పుడతారు, మంచిగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు విమలారావుకి పిల్లలు పుట్టరు, చాలా కాలం అవుతుంది కానీ పిల్లలు పుట్టరు. ఎందుకు పుట్టరు? Because in their last life they didn't properly teach their kids what's right and wrong. పూర్వజన్మలో విమల లాస్ట్లో ఏమవుతుంది, వాళ్ళ పిల్లలు తనని సరిగ్గా చూసుకోరు కదా. అప్పుడు తను ఏమనుకుంటుంది, ఇలాంటి పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నన్ను ఇంత బాధ పెడుతున్నారా అని అనుకుంటుంది కదా. ఆ భావనతో తను చనిపోయింది కదా లోపల. You think like that about me, Mommy? పిచ్చి మాటలు మాట్లాడకపోతే అలా తను భావించడం వల్ల ఈ జన్మలో తనకి పిల్లలు కలగరు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు మరి విమలారావు? Adopt a dog and go on vacation. బీ సీరియస్ పుట్టి. సో ఈ జన్మలో ఏం చేస్తారంటే, విమలారావు ఇందిరాకి 2 తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిల్లలాగా చూసుకుంటారు, వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తమ్ముళ్ళు 2 ఎవరు? పూర్వజన్మలో విమల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే ఈ జన్మలో ఇందిరాకి బ్రదర్స్ కింద పుడతారు అనమాట.
సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ విమలారావుకి వాళ్ళు పిల్లల కింద మారిపోయారు. సో ఆ పిల్లలు ఈ జన్మలో ఎలా ఉంటారు, అక్క బావ మమ్మల్ని అడాప్ట్ చేసుకొని మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కాబట్టి అని చాలా గ్రాటిట్యూడ్తో ఉంటారు అనమాట. సో నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని అంత ప్రేమగా వాళ్ళు జీవిస్తారన్నమాట. సో ఇలా వాళ్ళందరూ సుఖంగా మరు జన్మలో ఇలా వాళ్ళ జీవితాలు ఇలా సార్థకం చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మనము స్టోరీలో నీకేం అర్థమైంది? Adopt a dog and pet a dog. Wait, I'll be serious. Okay, you should treat your parents well, and you should let me think. You should not say things that you don't want to happen. You shouldn't say things just because you want to say them, and you should only say things that you like actually mean, and you shouldn't take words unseriously because they might come true. అంటే Because they said that they didn't want kids, and then she never had kids. తన అంటే అవ్వలేదు, తన మనసులో ఫీల్ అయింది, అంత హర్ట్ అయింది. I thought you said she actually meant it, and she said, I don't want kids. I thought that's... తను హార్ట్ లోపల అంటే ఇన్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ వాట్ ఎవర్ షీ ఫెల్ట్ దట్ బికేమ్ ట్రూ. Okay, then your qualities matter more than how much money you have. నీకేం అర్థమైంది నాన్న? That basically you should always have faith in God. If you have faith in God, you can do anything. ఓకే, సో ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్ముకోవాలి. అమ్మ ఎవ్వరికి అన్యాయం What చేయదు. does Ellapudu mean? ఆల్వేస్ అండ్ ఆల్వేస్. సో అమ్మ ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయదు, ఎందుకంటే అమ్మ మనందరికీ తల్లి కాబట్టి. Yay! అమ్మ మనకి ఏ జాబ్ ఇచ్చిందో మనం దాన్ని మన వంతైన To the best of your ability. బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయాలి వితౌట్ కంప్లైంట్స్. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ లైఫ్ అనుకో, బాగా చదువుకోవాలి, అంతేగాని ఫిజిక్సా కెమిస్ట్రీయా ఆర్ట్సా అలా క్రిప్ చేయకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ హార్డ్ వర్క్. Okay. అది నేను జాబ్ You should make me good food. నా కెరియర్లో నేను బాగా జాబ్ చేయాలి. ఐ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు మై జాబ్. నేను యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు take care of my kids and make good food. As a wife I have to be respectful to my husband and my in-laws. As a daughter I have to be respectful. You should go to India, and you should go to India. Be respectful to my parents. So pedda valaki respect ivvadam, అందరిలో మనము మంచిని చూడడం. అంటే ఇప్పుడు వాళ్ళ అత్త మామ చెడ్డగా ఉన్నారని కమలా వాళ్ళని డిస్క్రిమినేట్ చేయలేదు కదా. వాళ్ళు చెడ్డ అయినా కూడా తను వాళ్ళలో మంచి చూడడానికి ట్రై చేసింది. సో వీ షుడ్ ట్రై టు లుక్ బియాండ్. అంటే వాళ్ళు చెడ్డ పని ఈరోజు చేశారని వాళ్ళ మీద మనం గ్రడ్జ్ పెట్టుకోకూడదు అన్నమాట. పోనీలే వాళ్ళలో కూడా అమ్ముంది కదా అని మనము వీ షుడ్ ట్రై టు ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్ అన్నమాట. That is what I think we should learn from this story. Sarve jana sukhine bhavantu. Manandaram baundali. Okay. మనమందరం బాగుండాలి. అమ్మ మనందరినీ చల్లగా చూడాలి, చూస్తుంది, ఎందుకంటే అమ్మ బంగారు తల్లి కాబట్టి. And I should get very good food and lots of dogs. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.